వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. నిన్న అమెరికా, నేడు యూకే, మరి రేపెవరు? ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ప్రపంచంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు? ఆ క్రమంలో మనోళ్ళు వలస వెళ్ళిన దేశాలేంటి? ఇతర దేశాల్లో ఇండియన్స్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? బ్రిటన్ నిర్ణయం నేపథ్యంలో నిపుణులు ఏమంటున్నారు? ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు విదేశాంగ అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులుగా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. అలాగే చర్చలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, చైర్మన్గా ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారు. రైట్, విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? నమస్తే సతీష్ సార్. రైట్, విశ్వేశ్వరరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఏ తరహా చర్యలు తీసుకుంటుందో ఆల్రెడీ ఒక ఫ్లైట్ కూడా మన ఇండియాకి తిరిగి వచ్చింది. బట్ బ్రిటన్ కూడా నిన్న అదే తరహా ప్రకటన చేసింది. అంటే ఇవన్నీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అంటే టిపికల్గా ఏంటంటే గ్లోబల్ ఇమిగ్రేషన్ పాలసీ ఇన్ డిజిటల్ ఏజ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఒకప్పటి గ్లోబల్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఒక రకంగా ఉండేది, ఇప్పుడు డిజిటల్ ఏజ్ లో అంత అక్యురసీ పెంచారు. ఒకప్పటి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కానివ్వండి, అమెరికన్ కానివ్వండి, అది ఇంగ్లాండే కానివ్వండి, యూరోపియన్ లో ఉన్న కంట్రీసే కానివ్వండి, గ్లోబల్లీ చాలా కంట్రీస్ దే ఓపెన్డ్ అప్ ద గేట్ వేస్ టు కంట్రీ లోపలికి ఇంటేక్ తీసుకోవడానికి వేరియస్ లో, వెదర్ ఇస్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, బిజినెస్, ఏదైనా ఏరియాస్ లో రావడానికి వాళ్ళకి ఆస్కారం ఇచ్చారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే క్రియేటెడ్ సమ్ రెగ్యులేషన్స్, సమ్ పాలసీస్, సమ్ ఎగ్జిక్యూషన్ యాక్టివిటీస్ ఫ్రమ్ లా ఆఫ్ ద ల్యాండ్ మనం ఫాలో కావాల్సింది ఉంటుంది. స్పెషల్లీ అమెరికా అండ్ ఇంగ్లాండ్ ఆర్ యూరోప్ లో చాలా కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో కూడా చాలా కంట్రీస్ కూడా మైగ్రేషన్ బాగా జరుగుతుంది. అదేవిధంగా సౌత్ అమెరికా అనుకోండి, కరేబియన్ ఐలాండ్స్ అనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ అనుకోండి, ఆస్ట్రేలియా, ఏషియా ఆ ఏరియాస్ లో కూడా బాగా మైగ్రేషన్ జరుగుతుంది. కానీ వాటి పాలసీస్, రెగ్యులేషన్స్ ఒకప్పుడు కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉండేది. అంటే కంట్రీ గవర్నెన్స్ బేస్డ్ మీద, ఒక్కొక్క కంట్రీ గవర్నెన్స్ బేస్డ్ మీద పాలసీస్ ఇంప్లిమెంటేషన్ కానీ రెగ్యులేషన్ ఇంప్లిమెంటేషన్ లో కొంచెం తాసారం ఉంటుంది. ఎస్పెషల్లీ మొన్న మనం అమెరికాను చూస్తే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం దే ఆర్ మోర్ వెల్కమింగ్ ఉండేది, ఎస్పెషల్లీ ఇమిగ్రెంట్స్. మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలా తీసుకొచ్చారో వాళ్ళు ఫ్లైట్ల నుంచి తీసుకొచ్చి డంప్ చేశారు యుఎస్ లో. వెరస్ నౌ వీ హ్యావ్ ఎ రిపబ్లికన్ గవర్నమెంట్. సో వెన్ వీ హ్యావ్ రిపబ్లికన్ గవర్నమెంట్ వీ హ్యావ్ పాలసీస్ చాలా రిజిడ్ గా ఉంటాయి. అంటే ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఇప్పుడు కంట్రీ లోపలికి వచ్చే వాళ్ళని డిపోర్టేషన్ ఈజీగా జరిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళని లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేస్తున్నారు. అదే విధంగా మన వాళ్ళు ఏదైతే ల్యాండ్ రూట్ ద్వారా, అంటే పక్కనున్న సౌత్ అమెరికా నుంచి కానివ్వండి, వాటి కంట్రీస్ నుంచి లోపలికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏరివేత కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగానే ఈ పంజాబ్ లో ఫ్లైట్ దిగడం. ఇన్ సిమిలర్ లైన్స్ ఈ యూరోప్ లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి ప్రపంచంలో క్లీనప్, దీన్ని ఏమంటారు అంటే ఆపరేషన్ క్లీనప్ అంటారు ఇమిగ్రెంట్లని. సో వేర్ దేర్ ఆర్ లీగలైజేషన్ లేని వాళ్ళు, అంటే అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ వీసా డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయి ఉండడం కానీ, లేకపోతే లోపలికి రావడమే ఇల్లీగల్ గా ఎంట్రీ కావడం అని, ఇటువంటి వాళ్ళని పంపించడానికి కార్యక్రమాలు బాగా సీరియస్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ట్రాకబిలిటీ ఇష్యూ లేకుండేది. వాళ్ళు వచ్చి కంట్రీలో ఉన్నదంటే బిగ్ కంట్రీస్ కదండి, ఆ కంట్రీస్ లో ట్రాక్ చేయకపోయేవాళ్ళు. టుడే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్, సో దే కుడ్ ట్రాక్ ఈజీలీ. ఇప్పుడు గూగుల్ వచ్చింది, సో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, ఏంటి ఫేస్బుక్ వచ్చింది, తర్వాత టెక్నాలజికల్ గా మన దగ్గర డివైసెస్ ఉన్నాయి కదా, మన చేతిలో వాడుతున్న ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ల ద్వారా దే కెన్ ట్రాక్ ఈజీలీ హూ ఇస్ హూ, వేర్ అబౌట్స్. సో ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ పాలసీలో ఎలా అయితే ఇమిగ్రేషన్ పాలసీస్ ఇన్కార్పొరేట్ చేశారో ఆ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఎస్పెషల్లీ ఫ్రాన్స్ లో కానివ్వండి, యూరోప్ లో సమ్ ఆఫ్ ద కంట్రీస్ కానివ్వండి, ఎస్పెషల్లీ మన వాళ్ళంతా ఎక్కువ మైగ్రేషన్ అయింది అమెరికా. ఆ అమెరికా చూస్తుంది, మనం చూసాం కదా, ఇది బిగినింగ్. వాట్ వి సీ ఫోర్ సీ ఇస్ ద బిగినింగ్. ఇంకా ముందు చాలా జరుగుతాయి. మీకు అంటే ఫ్లైట్లే చూస్తున్నారు కానీ ఫ్లైట్ లో మీకు కనబడిన నెంబర్ కంటే 3 ఇంతల నెంబర్లు నిన్న ఇండియాకి వచ్చారు. కానీ ఇది వచ్చిన రూట్ ఏంటంటే వాళ్ళే ఫ్లైట్లలో పెట్టి పంపించారు, ఇంటికి డిపోర్టేషన్ జరిగింది. ఇవి యుఎస్ లో ఉన్న సిబిపి ఆఫీసెస్ ఉంటాయి కానీ, వెదర్ ఇట్ ఇస్ షికాగో, వెదర్ ఇట్ ఈస్ డాలస్ ఆర్ అట్లాంటా, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలీస్, వేరియస్ సిటీస్ లలో లోపలికి ఎంటర్ అవుతారు చూడండి. అంటే ఫార్మల్ గా వెళ్ళే స్టూడెంట్సే కానివ్వండి, H1B మీద వెళ్ళే వాళ్ళే కానివ్వండి, B1 B2 రూపకంగా వెళ్ళే వాళ్ళే కానివ్వండి, వాళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ జరుగుతుంది ఇప్పుడు. అంటే అక్కడ వయలేషన్ చేసి కానీ, ఫాల్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి కానీ, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుని వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళే కానివ్వండి, అంటే యూ నేమ్ ఇట్, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ఫుల్ యాక్ట్ అండ్ రాంగ్ఫుల్ డాక్యుమెంటేషన్ ప్రొవైడెడ్ టు ద గవర్నమెంట్, అవన్నీ ట్రేస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఈజీగా.
సో ఆ క్రమంలోనే ఈ డిపోర్టేషన్ జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా జరగబోతుంది. ఎందుకంటే మాకు వచ్చే కాంప్లైంట్స్ ఇవాళ వి రిసీవ్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్. వాట్ సిబిపి ఆఫీసర్ అంటే బెనిఫిషియరీ ఏ రకంగా అడ్మిజబిలిటీ అంటారు, దిస్ ఇస్ కాల్డ్ అండ్ అడ్మిజబిలిటీ ఇన్ టు ద కంట్రీ. సో వాలంటీర్ గా వాళ్ళు అడ్మిజబిలిటీని విత్డ్రా చేసుకోమని చెప్పే పరిస్థితి తీసుకొస్తారు అన్నట్టు. వాళ్ళని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి సెకండరీ ఇన్స్పెక్షన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పకుండా వాళ్ళు వాలంటీర్గా ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేసేది మిస్టేక్సే కాబట్టి. సో ఎస్పెషల్లీ F1 వీసా హోల్డర్స్ చాలా మంది హిస్టారికల్ గా పనిచేసి ఉంటారు. అదేవిధంగా ఈవెన్ దే ఆర్ ఆన్ H1B, అంటే డ్యూరింగ్ దేర్ F1 ప్రాసెస్, అంటే F1 లో స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఏదైనా అనాథరైజ్డ్ వర్క్ చేసి ఉంటే H1 టైంలో ఉన్నా కూడా వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, రమేష్ కన్నిగంటి గారు, నిన్న అమెరికా, నేడు బ్రిటన్, మరి రేపు ఎవరంటే ఏం చెప్తారు? ప్రధానంగా మన భారతీయులు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని ఆ పదాన్ని ఉపయోగించాలి, ఎందుకంటే ఎవరు ఇల్లీగల్గా ఉన్నా ఇల్లీగలే కాబట్టి. ఇంకా ఏ ఏ దేశాలు ఈ తరహా చర్యలు తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు, ఒకసారి వివరిస్తారు? ముఖ్యంగా 10 టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. నమస్తే రమేష్ గారు. ఫస్ట్లీ భారతదేశానికి చెందిన పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎన్ని దేశాల్లో ఉన్నారు? ఉన్న 197 దేశాలను చూసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే మన దుబాయ్, అబుదాబి, తర్వాత సౌదీ, ఇట్లా చూసుకున్నప్పుడు బ్రిటన్లో ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మన ఇండియన్స్ ఉన్నారు అనేది ఒక అంచనా. ఇప్పుడు మనము బ్రిటన్ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పార్మర్ గారు, అవును, క్యూ పార్మర్ గారు, ఆయన స్మార్టర్, ఆయన లేబర్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి గారు. అవును, అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రెసిడెంట్ గారు అక్కడ, అదేమో కొంత రైట్ వింగ్ నేషనలిస్టిక్గా ఉంది. ఇది లేబర్ పార్టీ అయి ఉన్నప్పటికీ ఎవరైతే అంటే ఇల్లీగల్గా, అన్డాక్యుమెంటెడ్గా ఆర్ తప్పుడు పత్రాలు సమర్పించి, లేదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఏలియన్ ఇమిగ్రెంట్స్, మీరు ఏ పదమైనా వాడినా మీరు మా దేశంలో ఉన్నవాళ్ళు తక్షణమే వెళ్ళిపోవాలి అని అంటే యూకే కూడా ఫాలో అయింది. నా యొక్క అంతర్జాతీయ సంబంధాలలో నా యొక్క చదువుని బట్టి, లేకపోతే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ చేస్తున్న అధ్యయనాన్ని బట్టి సతీష్ గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, UAE, అమెరికాకి సంబంధించిన ఫ్రెండ్స్ ఏ కంట్రీస్ ఉన్నవి, దాంతోపాటుగా ఎక్కడైతే ఎక్కువ ఫారెన్ ఫోర్స్ పనిచేస్తుందో ఆ దేశాల్లో ప్రతి దేశంలోనూ ఈ మార్పు రాబోతున్నది. భారతీయులు, భారతీయ సంతతికి చెందిన ప్రజలు ఈ 197 దేశాల్లో ఎక్కడున్నా కానీ, మరి ముఖ్యంగా ఫస్ట్ 10 కంట్రీస్, ఇది డయాస్పోరా వైజ్, ఇమిగ్రేషన్ వైజ్ మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రోగ్రామ్ పేరే అమెరికా, ఇంగ్లాండ్ ఆర్ USA, UK తర్వాత నెక్స్ట్ ఎవరు అని పెట్టారు. చాలా మంచి యాప్ట్ టైటిల్ పెట్టారు. నెక్స్ట్ ఎవరు అంటే నా పరిశోధన ద్వారా తేలింది తప్పనిసరిగా కెనడా, రాసుకోవచ్చు సార్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంట్రెస్టింగ్, జర్మనీ, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతర్, గల్ఫ్ కంట్రీ, కరెక్ట్ ఇట్, గల్ఫ్ కంట్రీస్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఉండొచ్చు అయినప్పటికీ అందుకని నేను ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్, ఫస్ట్ ఆస్ట్రేలియా కూడా మెన్షన్ చేశాను, కెనడా, యూరోపియన్ కంట్రీస్, తర్వాత మన ఆసియాలో ఉన్న ఈ గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్ ఎందుకు తక్కువ చెప్తున్నానంటే, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, ఇవన్నీ నెక్స్ట్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ తప్పనిసరిగా తీగలాగితే డొంక కదిలినట్టు మన తెలుగులో చెప్పాలంటే, అమెరికాతో స్టార్ట్ అయిన ఈ ప్రభంజనం, ఈ అర్త్ క్వేక్, ఈ యొక్క భూ ప్రకంపనలు, ఆ ట్రెమర్స్ విల్ బి ఫెల్ట్ అక్రాస్ ది కంట్రీస్ ఇన్ ద డేస్ టు కమ్. ఫ్రమ్ టుడే యు సీ అనదర్ 100 days డౌన్ ద లైన్, నేను చెప్పిన కంట్రీస్ లో కనీసం ఇంకొక 5-6 కంట్రీస్ తప్పనిసరిగా ఈ పాలసీ తీసుకొస్తవి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ ఏ రైట్ వింగర్ ఆర్ ఏ లెఫ్ట్ వింగర్. ఆయా దేశాల్లో మీరు ఎట్లా ఉన్నా కానీ, ఎందుకు కాంటెక్స్ట్ ఏంటంటే చెప్తాను, కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ కాంటెక్స్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటేనే మనము ఒక అండర్స్టాండింగ్ వస్తాం. కాంటెక్స్ట్ ఏంటంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరా, ఆ LPG ఎరా ఏదైతే ఉందో
ఆ ప్రపంచీకరణకి 1991 నుంచి 2020 వరకు ఒక దశ, మంచి మహర్దశ. 2020 ఆ కోవిడ్ కుదుపుతో పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ ఆర్డరు మళ్ళీ ఒక కొత్త నెరేటివ్ అంటే ఒక కొత్త కథాంశంతో కథనము 21వ శతాబ్దంలో మారబోతున్నది. ఎలా చెప్తాను, ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలు గేట్లు ఎత్తేసేసి వర్తక వాణిజ్య వ్యాపారాలు అన్ని దేశాలతో కలిసి చేసినాయి. ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మా లోకల్స్కే ప్రాధాన్యం ఇవ్వాలి అనే ఒక లోకలైజేషన్, కొత్త వర్డ్, గ్లోబలైజేషన్ కి యాంటీ అన్నమాట. లోకలైజేషన్ లో మేము హ్యాపీగా ఉంటే స్థానికీకరణ ఎగ్జాక్ట్ చెప్పారు సతీష్ సార్. ఈ స్థానికీకరణ అనే దానికి ప్రతి దేశము, ప్రతి రాజకీయ పార్టీ కట్టుబడి ఉండాల్సిన అవసరము, అఘాయిత్యము ఏర్పడినాయి. స్థానికేత అంటే స్థానికులకి కావాల్సిన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నావో అవి స్థానికులకి ఇవ్వకుండా ఇమ్మిగ్రెంట్స్, వలసదారులకి ఇవ్వటం మూలాన ప్రతి డెవలపింగ్ కంట్రీ అనండి, డెవలప్డ్ కంట్రీ, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో ఒక రకమైన యాంటై గ్లోబలైజేషన్, యాంటై లిబరలైజేషన్, యాంటై ప్రైవేటైజేషన్ ఫోర్సెస్. అరే మీరు లోకల్గా ఉన్న ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన స్థానిక పౌరులకి మీరు అవకాశాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతారు? మాకు ఇవ్వండి, మాకు ఇచ్చి ఏమైనా మిగిలితే అప్పుడు వేరే వాళ్ళని తీసుకోండి. ఏది అది మీరు సెమీ స్కిల్డ్ అనండి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనండి, ఏదేమైనా చేయండి. ఇది ఒకటండి, ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో భాగంగా చైనా ఒకవైపున, అమెరికా ఒకవైపున ప్రపంచంలో 2 మేజర్ పవర్ సెంటర్స్ గా డివైడ్ అయిపోయింది, ద జియో పాలిటిక్స్. ఇందుట్లో భాగంగా ఇప్పుడు ఏమైందంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న ఇంపార్టెంట్ దేశాలు ఏంటండి? యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. మన ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఈ కంట్రీస్ అన్నింటిలో, ముఖ్యంగా ఇటలీ కానీ, ఇలాంటి కంట్రీస్, నెదర్లాండ్స్ కానీ, మన ఇలాంటి కంట్రీస్ అన్నింటిలో లోకలైజేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విద్య, వైద్యము, ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్, వీటికి లోకలైజేషన్కి ఇచ్చి లోకల్ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే మీరు విదేశస్తులు తీసుకురండి అనే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. అది క్లియర్ గా ప్రతి పొలిటికల్ పార్టీ ఎజెండాలోనూ కనపడుతుంది. ఆ పొలిటికల్ పార్టీ రైట్ వింగ్ అవ్వచ్చు, లెఫ్ట్ వింగ్ అవ్వచ్చు. ఇది ప్రపంచంలో జరుగుతున్న ఒక గొప్ప టెక్టానిక్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో చెప్పాలంటే ఒక రకమైన గేమ్ చేంజర్, లేదా ఒక రకమైన మార్పుకి నాంది కొత్త రకంగా. విశ్వేశ్వరరెడ్డి గారు, మనం చూసాం ఇప్పుడు అమెరికాకు సంబంధించి ఈ పనామా కాల్వ, తర్వాత అడవులు, వీటన్నిటిలో దాటుకొని మేము వెళ్ళాము. తర్వాత ఏజెంట్లకి దాదాపు 40 లక్షల నుంచి 60 లక్షలు, ₹1,00,00,000 ఈ విధంగా మేము సమర్పించుకున్నాము, ఈ మోసానికి గురయ్యామంటూ చాలామంది లబోదిబోం అన్నారు మొదటి ఫ్లైట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంగ్లాండ్ చెప్తున్నది ఏంటంటే, బ్రిటన్ చెప్తుంది ఏంటంటే, ఇంగ్లీష్ ఛానల్ ఈదుకుంటూ దేశంలోకి చాలామంది వచ్చారు, ఇప్పటికే 4,000 మందిని మేము అరెస్ట్ చేశామంట. నాట్ ఓన్లీ ఇండియా బట్ చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళన్న లెక్కలు చెప్తున్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి? ఇన్ని దేశాల నుంచి వీళ్ళు వెనక్కి వస్తే వాళ్ళకి వే అవుట్ ఏంటి? ఓకే, ఇది గుడ్ క్వశ్చన్. అండ్ ఇంతకుముందు కూడా జస్ట్ వాంట్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. దేర్ ఆర్ 2 థింగ్స్. ఏ కంట్రీస్ అయినా వర్క్ ఫోర్స్ కోసము పిలుస్తుంది ఫ్యూచర్ లో, అంటే వాళ్ళకున్న నీడ్స్ ని బట్టే వాళ్ళు ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తారండి. హిస్టారికల్ గా మీకు చిన్న టిప్ ఇస్తాను. యుఎస్ లో ఒకప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం ఓన్లీ డాక్టర్సే వచ్చేవాళ్ళు. ఎవెన్చువల్ గా ఈ Y2K ఎరా టైంలో టెక్నాలజీ వాళ్ళు వచ్చారు. అంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ఇష్యూ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళే రాణిస్తారు. అంటే డిజిటల్ ఏజ్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు బయట వాళ్ళు రండి. ఎవ్రీ కంట్రీ, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక నీడ్స్ ఉంటుంది. ఒక దగ్గర ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒక దగ్గర ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒక కంట్రీలో ఫార్మస్యూటికల్ సెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి కంట్రీకి వాళ్ళకు వర్కింగ్ ఫోర్స్ కావాలి. సో ఆ వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ పెట్టిన ఫ్రేమ్ వర్క్ లోనే వీళ్ళు రావాలి. ఆ ఫ్రేమ్ వర్క్ కాకుండా, అంటే లోకలైజేషన్, గ్లోబలైజేషన్ లో కూడా ఇప్పుడు మనకి ఇండియాకి కొన్ని రిసోర్సెస్ కావాలనుకోండి, మనం వెల్కమ్ చెప్తాం, ఆ ప్రోగ్రామ్ లోనే రావాలి. కానీ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన పాలసీస్ కానీ, ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవ్వమనేదే ఇప్పుడు కంట్రీ ఇమిగ్రేషన్ పాలసీ. కంట్రీ వెనకాలకు పంపించేదానికి వాడమంటుంది. ఏంటంటే, మా దగ్గర స్థానికత ఉండే మేము వెళ్ళగొట్టట్లేదు. మీకు అమెరికాలో కాలిఫోర్నియా గురించి కానివ్వండి, మీరు న్యూ మెక్సికో కానివ్వండి, అటు పోర్ట్లాండ్, ఆరగాన్ కానివ్వండి, వాషింగ్టన్, సియాటిల్ ఏరియాలో కానివ్వండి, మన వాళ్ళు చాలా మంది ఫార్మింగ్ వర్కర్స్ వస్తారు. వాళ్ళని H2B, H2A వర్కర్స్ కింద మీరు ట్రీట్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే సీజనల్ వర్కర్స్ అంటారు. వీళ్ళు అఫీషియల్ గానే రావచ్చు ఇక్కడ నుండి, సౌత్ అమెరికా నుంచి ఎస్పెషల్లీ. అంటే వాళ్ళు వచ్చి వ్యవసాయ ఆధారిత వర్క్స్ చేసి
సీజన్ ఏ సీజన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఖరీఫ్ రబీ అని అంటారు చూడండి, అవును సార్, అవును. ఆ టైప్ లో వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంటారు అన్నట్టు. సో వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడే ఆగిపోవడం అనేది అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కిందకి వస్తుంది. సో అంటే వచ్చే వాళ్ళు రావచ్చు, వర్క్ చేయొచ్చు, వెళ్ళిపోయే టైంలో మీరు వెళ్ళండి. అదే చెప్తున్నారు కదా ఇంక స్థానికత. ఇప్పుడు అమెరికన్ పీపుల్ ఎవరు వాళ్ళు ఫార్మ్ లో వెళ్ళి పనిచేయరు, అమెరికన్ వర్కర్స్ ఎవరు రెస్టారెంట్లలో తక్కువ పనిచేస్తుంటారు, అమెరికన్ వర్కర్స్ ఎవరు మెజారిటీ మన ఐటీ సెక్టర్ లో పనిచేయలేరు. అంటే నేను అనేది మెజారిటీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఒక్కొక్కరి కంట్రీకి ఒక్కొక్క స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళని వెల్కమ్ చెప్తున్నారు. మన వాళ్ళకు ఉన్నంత అడాప్టబిలిటీ, మన వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్, మన వాళ్ళకు ఉన్న పేషెన్స్ వేరే కంట్రీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇప్పుడు జపాన్ మోర్ ఈ కార్ల ఇండస్ట్రీలో వచ్చారు, చైనా మోర్ ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చారు. సో ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ దెర్ ఇస్ అ ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో. మనం పంపమని అనట్లేదు, ఎందుకంటే కంట్రీ నీడ్స్ మీద మనం వెళ్తున్నాం. అంటే కంట్రీ వెల్కమ్ చెప్తుంది. ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిందో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్ అయిందో, ఏదైతే ఫార్మస్యూటికల్ అడ్వాన్స్మెంట్ ఆ ఏరియాస్ లో వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు తప్ప మేము వచ్చి మీ పాలసీస్, రెగ్యులేషన్స్ అన్ని మేము పొడుస్తామని అంటే అది వెల్కమ్ చెప్పరు, దానికి డిపోర్టేషనే ఉంది అంతే తప్ప. కానీ మేము మా కంట్రీలో ఇది ఉంది మీరు వస్తున్నారు అనేది ఏమి ఆరూపకంగా ఏమి వెనక పంపట్లేదు. వాళ్ళు పంపిన పర్పస్ ఏంటంటే మా ప్రోగ్రామ్ పెట్టి మేము తీసుకొచ్చాము, మేము F1 వీసా తీసుకొచ్చాము. మనం ఇక్కడ అగ్రి అయ్యాం. F1 వీసాలో ఏం అగ్రి అయ్యామంటే మనం అక్కడ వెళ్ళి చదువుకొని వెనకకు వస్తామని అగ్రి అయ్యాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాటి వయలేషన్ చేస్తున్నాం. మనం ఏ వయలేషన్ చేస్తున్నాం, మనం F1 లో వెళ్ళి మనం వర్క్ చేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ వెల్కమింగ్. సో ఇన్ ద సిమిలర్ లైన్స్ ఏ కంట్రీ అయినా కూడా, ఇప్పుడు అది ఏ కంట్రీ, ఇఫ్ యూ నేమ్ ఇట్, ఎవ్రీ కంట్రీ ఏదైతే రెగ్యులేషన్స్ లో, ఇమిగ్రేషన్ పాలసీలలో మంచి బెనిఫిట్స్ ఇచ్చే కంట్రీ అక్కడికి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లోకి వెళ్ళే వాళ్ళు తెలుసు కదండి, అక్కడ సిమిలర్ గా వాళ్ళకి ఏం గ్రీన్ కార్డ్ ఇవ్వరు, వాళ్ళకి ఏం సిటిజన్షిప్ ఇవ్వరు, వాళ్ళకి ఏం అక్కడ పర్మనెంట్ లైఫ్ ఇవ్వరు, అక్కడ పుట్టిన పిల్లలకు బర్త్ సిటిజన్షిప్ ఇవ్వరు. సో వేరే అమెరికా అనుకోండి, కెనడా అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, న్యూజిలాండ్ అనుకోండి, యూరోప్ లో అనుకోండి, ఇవన్నీ ఇస్తారు. ఈ బెనిఫిట్స్ ఇచ్చే కంట్రీస్ ఏం చేస్తాయి, రూల్స్ ఫాలో అవ్వమని చెప్తున్నాయి తప్ప కానీ మీరు వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. కానీ ఈచ్ ప్రోగ్రామ్ కూడా రెగ్యులేషన్ ఉంది. మన వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రెగ్యులేషన్ ఇలా ఉంటుంది, దాని స్ట్రిక్ట్నెస్ కూడా తెలుసు. కానీ ఫాలోయింగ్ దగ్గరే మన గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లోనే వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్ లోనే భాగంగానే వాళ్ళు డిపోర్టేషన్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు అంటే ఈ సవాలు పెద్దది కాబోతుంది. అటు బ్రిటన్ ఆల్రెడీ ఒక ప్రకటన చేసింది, చాలా దేశాలు ఇంకా అదే దారి పట్టొచ్చని మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు సెన్సిటైజ్ చేయటం ఎట్లా రమేష్ గారు, సెన్సిటైజ్ చేయటం ఎట్లా? ఎందుకంటే చాలా మంది రకరకాల కన్సల్టెన్సీల ద్వారా మీరు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, విదేశాల్లో MBBS చేయాలనుకుంటున్నారా, MS చదవాలనుకుంటున్నారా, అమెరికాలో డాలర్ డ్రీమ్ నెరవేర్చుకోవాలనుకుంటున్నారు, ఇట్లాంటి బోర్డులతో నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ మనం మైత్రి ఉన్నాం కానీ ఎక్కడ వెళ్ళినా ఇది మనం చూస్తున్నాం. అలాగే ఆశపడుతున్నారు, డాలర్ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరు సెన్సిటైజ్ చేయాలి, ఎవరు సరైన దారిలో తీసుకెళ్ళాలి? ముఖ్యంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న మీరు లేవనెత్తారు. ఒక బాధ్యతాయుతమైన మీడియా ఛానల్గా మీరు 10TV తరపున చాలా ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తారు సార్. ఎందుకో తెలుసు సార్, ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కానీ, భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఈ కన్సల్టెంట్స్ని రిస్ట్రిక్ట్ చేసే ఒక యాక్ట్ కానీ, ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు లేదు. ప్రతి ఉపద్రవము, ప్రతి డిజాస్టరు, ప్రతి టఫ్ టైము ఒక లెసన్ని మనకి నేర్పుద్ది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మష్రూమింగ్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఇన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా, 2 టైర్ సిటీస్ లేకపోతే మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నాయి సార్. వీటిని రెగ్యులేట్ చేసి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఒక పాలసీ ఫ్రేమ్వర్క్, ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే చాలామంది అమాయకులు, లేదా బికాజ్ ఆఫ్ అవర్ డెస్పరేషన్ కానీ, లేకపోతే ఉద్యోగం దొరకలేదనే ఒక తీవ్రమైన నిరాశ కానీ, లేకపోతే ఏదో విధంగా వేరే దేశం వెళ్ళిపోయి అత్యుత్తమ ప్రమాణాలతో అక్కడ జీవనం సాగిద్దాం అనుకుంటున్న యాస్పిరెంట్స్ కానీ, వీళ్ళకి చాలా వరకు ఇందుట్లో మనం గమనించినప్పుడు మోసపోవటం జరుగుతున్నది. చిన్న ఉదాహరణ, మొన్న అమెరికా నుంచి డీపోర్ట్ అయ్యి ఇండియాలో పంజాబ్లో అమృత్సర్లో దిగిన ఫ్లైట్లో నుంచి దిగిన ఒక వ్యక్తి, పేరు చెప్పడం ఎందుకు, ఆ వ్యక్తి 40 నుంచి 50 లక్షలు కట్టి వేరే వేరే దేశాలు తిరుక్కుంటా డాంకీ రూట్ అనే ద్వారా హొండూరస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఎట్లాగో మెక్సికో బోర్డర్ ద్వారా అమెరికాలోకి వచ్చి 10 రోజుల్లోనే పట్టుబడిపోయాడు. మళ్ళీ తీసుకొచ్చి అతను 10 రోజులు అమెరికా ఉన్నందుకు అతను 40 లక్షలు కట్టి ఆయన యొక్క లైఫ్ సేవింగ్స్ మొత్తం అతని జీవితంలో దాచుకునే అన్ని ఆ మధ్యవర్తికి ఇచ్చి
నిలువు దోపిడీకి గురయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పంజాబ్లో పడ్డాడు. అవును. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఇలా మనకు దృష్టికి రాని వాళ్ళు పరువు నష్టంతో ఉన్నవాళ్ళు, కోకొల్లలు, అసలు మీడియా దగ్గరికి వెళ్ళని వాళ్ళు కోకలలు. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారాన్ని ఎప్పుడైనా సరే కూకటి వేళ్లతో, అంటే కింద నుంచి పెకిలించేస్తే ఫ్రమ్ ద రూట్ కాజెస్, వేళ్లతో సహా సమస్యని అర్థం చేసుకొని పెకిలించాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ద డే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్స్, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి, సిన్స్ మన తెలుగు ఛానల్ కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన ఒక కమిటీని వేసి, ఆ కమిటీ ద్వారా ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్కి సంబంధించిన సమస్యలు, విధి విధానాలు, దానికి సంబంధించి కన్సల్టెంట్ ఎట్లా పనిచేయాలి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, ఇదొక వింగు. వర్క్ ఫోర్సు H1B అనండి, లేదా వర్క్ పర్మిట్, వేరే దేశాల్లో జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడం కోసం వేరే దేశాల్లో పనిచేద్దామని వెళ్తున్న వారికైనా ఒక ప్రాపర్ ఒక సింగిల్ విండోనో ఒక డబుల్ మల్టిపుల్ విండోసో గవర్నమెంట్లో ఏర్పాటు చేసి, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి లాంటి సార్ NRIs ఉన్నారు, అలాంటి వాళ్ళని ఒక మెంబర్గాను, మాలాంటి థింక్ ట్యాంకర్స్ ఉన్నారు, ఇది దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పనిచేస్తున్న మాలాంటి వాళ్ళు, అలానే ఒక మంచి నిర్దిష్టమైన లాయరు, ఒక నిర్దిష్టమైన జర్నలిస్టు, తర్వాత ఒక IAS లేదా ఒక IPS, ఒక IFS, ఇట్లా ఈ నలుగురు ఐదుగురిని ఒక చోట తీసుకొచ్చి ఒక టీమప్ చేసి ఆ టీంని ఎయిదర్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద, లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కింద, ఏదైనా ఒక స్పెషలైజ్డ్ బాడీని క్రియేట్ చేసి ఆ విధంగా నియంత్రించకపోతే ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న కన్సల్టెంట్స్ జలగలు పీల్చినట్టు మరి మన యొక్క ఆశని, ఇప్పుడు ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు బ్రిటన్ కానీ కెనడా కానీ మీరు అంటున్న గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇప్పుడు ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఏజెంట్లతో వెళ్ళిన వాళ్ళ మెజారిటీ చాలా మంది అండి, చాలా మంది ఉన్నారు. సక్సెస్ అయితేనే సక్సెస్ అయింది. 100 మందిలో కనీసం 10-15 మంది మోసపోయినా, 10-15 మందిలో ఒక 5గురికి బాగా లైఫ్ వాళ్ళు అంటే ఫ్రస్ట్రేషన్కి గురై ఏదైనా చేసుకున్న ఆత్మహత్య లాంటివి ఎవరి బాధ్యులు సార్? పోయిన ప్రాణం తిరిగి రాదు కదా సార్. అవును, ఒక ప్రాణమైనా 2 ప్రాణాలైనా. కాబట్టి ప్రభుత్వము ముందు చూపుతో దీని మీద ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, ఇది ఆన్ వార్ ఫూటింగ్, యుద్ధం వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతామో. ఎందుకంటే సాయి కుమార్ రెడ్డి అనే ఒక స్టూడెంట్ మొన్న అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. అది హైయర్ ఎడ్యుకేషన్ లోన్ మూలన అంటారా, లేదా తల్లిదండ్రులపై ఒత్తిడిపడి మూలన అంటారా, లేటెస్ట్ గా ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం మూల అంటారా, ఏదేమైనప్పటికీ ఒక నిండు ప్రాణం బలుగొన్నారు కదా సార్. సో కాబట్టి ఇలాంటి వ్యవస్థాగతమైన మార్పులు తీసుకురాకపోతే, అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ విత్ an expert people taking from all the civil society, government, industry, academia నుంచి, that will help the problem, sir. రైట్. విశ్వేశ్వర రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ UK తీసుకుందాము, బార్లు, రెస్టారెంట్లు, ఈ కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లు ఎక్కువ మంది పనిచేస్తున్నారని, అంటే సరే ఏజెంట్ల ద్వారా వెళ్తున్నారు, అక్రమంగా వెళ్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, అక్కడ నీడ్ ఉంటుంది, మన వాళ్ళు కొంత ఓపికగా పనిచేస్తారన్న ఒక భావన కూడా ఉంటుంది అన్నది ఒక క్రైటీరియా. మరి అలాంటప్పుడు ఈ అక్రమ వలసదారులని వాళ్ళని పంపించటం వల్ల అక్కడ వర్క్ ఫోర్స్ విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి కదా దేశాలకి. మరి ఆ ఆలోచన ఏమి చేయట్లేదు అక్కడ ప్రభుత్వాలు? అంటే మీరు బాగా క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యనే ఈ మంత్ లో 2 times నేను లండన్ వెళ్ళి వచ్చాను. లండన్ లో వెళ్ళి చూసి, అంటే వాళ్ళ నీడ్స్, రెస్టారెంట్ లో పనిచేసే నీడ్స్ లేదండి. ఒక గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలసీ చేస్తున్నప్పుడు, ఇమిగ్రేషన్ పాలసీలో ఏముంటుందంటే క్లియర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది. ప్రతి కంట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది. వాళ్ళు మంత్లీ మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని ఈ కంట్రీ నీడ్స్ ఏంటి, అంటే ఏ ఏరియాలో మన కంట్రీకి ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్రపంచంలో ఏ దేశంలో దీని టాలెంట్ ఉంది, ఈ అనాలిసిస్ ఎప్పటికీ జరుగుతుంది. అంటే ఇంక్లూడింగ్ అమెరికా ఆల్సో, ఎవ్రీ మంత్ ఆర్ వాట్ ఎవర్, ఎవ్రీ వీక్ ఆర్ every 2 weeks, whatever you name it, every duration is not matter, but bottom line చేస్తారు. ఇవాళ యూకేలో మాకు రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ, గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళే కానీ మాకు అవసరం కావాలి అని వాళ్ళేం చెప్పట్లేదు కదా, ఆ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు కదా. మరి అటువంటిప్పుడు మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేద్దామని అనుకోవడం తప్పు కదా, అది మన తప్పే కదా. నిజంగా అదే ప్రోగ్రామ్ మీద వెళ్ళారనుకోండి పనిచేయాలి. ఈ పనిచేసే వాళ్ళు ఎవరు అంటే, స్టూడెంట్ రూపకంగా వెళ్ళిన వాళ్ళు, వర్క్ పర్మిట్ రూపకంగా వెళ్ళిన వాళ్ళు, గ్రీన్ కార్డ్ లో వెళ్ళే వాళ్ళు, సిటిజన్షిప్ వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేదు. మేజర్ గా ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ అంటారు. అంటే ఇమిగ్రేషన్ ఏలియన్స్, నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్ లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వర్క్, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ని పక్కకు పెట్టి ఈ జాబ్ చేయడం మొదలు పెట్టారు. ఇది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్.
ఇది ఎనీ కంట్రీ, ఇఫ్ యూ నేమ్ ఇట్ అమెరికా, ఇఫ్ యూ నేమ్ ఇట్ యూరోప్, ఎనీ కంట్రీలో కూడా మనమే వయలేట్ చేస్తున్నాం. మనం మీరు అన్నట్టు ఆ నీడ్స్ ఉండేది ఉండే అనుకోండి. ఇప్పుడు ఆ కంట్రీకి మా రెస్టారెంట్ లో పనిచేసే రిసోర్సెస్ తక్కువ ఉన్నారు. విశ్వేశ్వర గారు ఆ విధంగా వెళ్ళాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఇంక వెనక్కి తగ్గాల్సిందేనా? భారతీయులు ఎవరైనా డాలర్ డ్రీమ్స్ కలలు కానివారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా 100% తగ్గాలి. 100% గ్రౌండ్ రూల్స్ తెలుసుకోవాలి. 100% ఇంతకుముందు రమేష్ గారు అన్నట్టు మనం ఒక పాలసీ ఉన్నాయి. ఆ పాలసీ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనే మన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ కూడా చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాము. మీరు ఈ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అవుతారా కాదా? ఇఫ్ యూ ఫిట్ ఇన్ టు దిస్ ఫ్రేమ్ వర్క్ ప్లీజ్ కమ్. మేము ఇంకా వెల్కమ్ చెప్తాం, మీకు గైడ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, సెటిల్ కమ్మని చెప్తాం. మీరు ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ గారనుకోండి, మీరు రావద్దు, మీరు కంట్రీలో అడుగు పెట్టద్దు. ఆ ప్రోగ్రామ్ వైపు ఆలోచించకండి. ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక అమెరికా ఒకటే కాదు, ఒక యూరోప్ ఒకటే కాదు కదా, వరల్డ్ లో డిఫరెంట్. ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారండి. ఎగ్జాంపుల్ మీకు బెలీజీ అని కంట్రీ ఉంటుంది. బెలీజీ అని కంట్రీలో వాళ్ళు ఏమంటున్నారు, మా కంట్రీకి రండి, మా కంట్రీలో ల్యాండ్ కొనండి, మా కంట్రీలో ల్యాండ్ లీజ్ తీసుకోండి, మా కంట్రీలో వ్యవసాయం చేసుకోండి. ఓకే, సో మీరు వచ్చి అంటే మీరు దే ఆర్ వెల్కమింగ్ ఇన్ దట్ ఏరియా. గ్వాటిమాలా, కోస్టారీకా, పనామా, ఈ అన్ని కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. వాళ్ళు రావద్దు అనట్లేదు. మా కంట్రీలో మాకు రిసోర్సెస్ కావాలండి, మాకు వర్కింగ్ క్లాస్ కావాలి, మీరు లీజ్ తీసుకోండి, మా ఫార్మింగ్ చేయండి, మా ల్యాండ్ లో చేయలేకపోతున్నారు. కాఫీ తోటలు ఇవాళ మన వాళ్ళకి చాలా మంది ఎన్ఆర్ఎస్ నా ఫ్రెండ్స్ కే ఉన్నాయి. ఎక్కడ కోస్టారీకాలో ఉంది, నికరాగువాలో ఉంది, గ్వాటిమాలాలో ఉంది, పనామాలో ఉన్నాయి, కొలంబియాలో ఉన్నాయి. అంటే యూనో వాట్ ఐమ్ టాకింగ్. కొన్ని హోటల్ ఇండస్ట్రీ పెట్టుకున్నారు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వచ్చారు. సో ఇవన్నీ సెక్టర్ లో కూడా ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ రూపకంగా రమ్మంటున్నారు. ఈ ప్రోగ్రామ్ అంటే ఏదైతే ఆథరైజ్డ్ వీసా ఉందో దాని ప్రకారంగా రండి, పని చేసుకోండి. అమెరికా ఇప్పుడు మనకు టెక్నాలజీ రూపకంగా వస్తున్నారు, స్టూడెంట్ రూపకంగా వస్తున్నారు, ఆ ఏరియాలోనే రండి. మళ్ళీ హోటల్లో పనిచేయడానికి ప్రోగ్రామ్ క్రియేట్ చేయలేదు. మంచి చాలా కీలక సూచనలు చేశారు రమేష్ గారు. సార్ ఫైనల్ గా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి సార్ చెప్పింది కూడా విన్నాను. మనకు టైం లేదు కాబట్టి మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసుకోవడానికి వెల్కమ్. వచ్చిన పని ఒకటైతే అక్కడ చేసే పని ఇంకోటి చేస్తే మట్టికి ఇంటికి పంపించేస్తాం. ఇది మెయిన్ పాయింట్ అండి. బీట్ ఇన్ ద స్టూడెంట్ సెక్టర్ ఆర్ బీట్ ఇన్ ది వర్క్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్. ఇది ఒక సినాప్సిస్, లేదా ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు లోకలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గూగులైజేషన్ తర్వాత చైనైజేషను, అమెరికనైజేషన్ ఇవన్నీ అవుతున్న తరుణంలో లోకల్స్ ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ అనేది ప్రతి ప్రభుత్వము, ప్రతి దేశము రియలైజ్ అయ్యి లోకల్స్ కి అవకాశాలు ఇచ్చిన తర్వాతే మేము వేరే వాళ్ళని అకామిడేట్ చేయగలము అనే విధంగా ప్రపంచ రాజకీయాలు కూడా మారుతున్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్, మీరు ఏ కంట్రీనే వెళ్ళండి, వెళ్ళబోయే ముందులో ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ తీసుకొని ఆ దేశం యొక్క సంస్కృతి, అక్కడ యొక్క చట్టము, ఎలా మనం మార్పులు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఆ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేటింగ్ people who wants to go abroad. Yes sir, thank you Ramesh garu, thank you Vishweshwar Reddy garu, విలువైన టైం 10 కేటాయించినందుకు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.